సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులు, ఆసక్తి గల పెద్దలందరికీ నా నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా దొడ్డి కొమరయ్య సినిమా యూనిట్ ఏదైతే ఉందో దానికి సహనిర్మాతల సమావేశం ఒకటి ఏర్పాటు చేయదలిచినాం. అదేవిధంగా జిల్లాలోని యువతి యువకులందరికీ, కళాకారులకు ఒక చక్కని అవకాశం, ఈ నటీనటులను ఎంపిక చేయడం కానీ, డ్యాన్సులు కానీ, తర్వాత పాటలు కానీ, ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహం ఉన్న వ్యక్తులందరికీ ఈ సినిమాలో అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం సెలెక్షన్ చేయాలి. ఆ సినిమాలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న క్రమంలో మన వికారాబాద్ జిల్లాలో కూడా మన జిల్లా తరపున ఆసక్తి గల యువకులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులందరూ వచ్చారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి అతి చిన్న వయసులోనే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎదిరించి పోరాడి అమరుడైన మన దొడ్డి కొమరయ్య చరిత్రను బయటకు తీసే క్రమంలో మన అన్న సేనాపతి గారు ముందుకు రావడం సంతోషం, చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు, ఇలాంటి లోపల దాన్ని బయటకు తీసే వాళ్ళు చాలా తక్కువ. చాలా సినిమాలు వచ్చాయి, కానీ దొడ్డి కొమరయ్య గురించి ఆలోచించిన వాడే లేరు. ఏ నిర్మాత కానీ, ఏ డైరెక్టర్ కానీ చేసిన సందర్భం లేదు. ఈరోజు అన్నగారు దాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక అవకాశంగా మన పేదరికంలో ఉన్న అనగారిన వర్గాల్లో ఉన్న వ్యక్తుల చరిత్రను బయటకు తీసే క్రమంలో అన్నగారు ముందుకు వచ్చారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వారికి చేయూతనివ్వడానికి వివిధ సంఘాల నాయకులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర చేర్చి వారందరి సహకారంతో ఈ సినిమాని నిర్మించాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. దానికి ఈ కో చైర్మన్గా ఉన్న రామన్న గారు, తర్వాత మన భాస్కర్ అన్న గారు, వివిధ సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘం నుంచి మల్లేశన్న గారు, మన స్కూల్ అసోసియేషన్ నుంచి నాగయ్య సార్ గారు, తర్వాత జిల్లా రిపోర్టర్ విజయక్రాంతి రిపోర్టర్ జిల్లా ప్రతినిధి గోపాలన్న గారు, ఇదేవిధంగా పేరున అందరికీ ముదిరాజ్ సంఘం నాయకులు, తర్వాత నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, రజక సంఘం నాయకులు, చాలామంది వివిధ రకాల నాయకులందరూ వచ్చారు. వారందరికీ కూడా ఇదే స్వాగతం పలుకుతూ ఇప్పుడు మీ అభిప్రాయాలు మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ సమావేశానికి మనకు ఇంతకుముందు కూడా, ఈసారి కూడా, భవిష్యత్తులో కూడా ఎప్పటికీ మనకు సహకారాలు అందిస్తూ నాగయ్య సార్ గారు ప్లేస్ ఇవ్వడము, తర్వాత మనకు అన్ని విధాలు సహకరిస్తారు గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు సేనాపతి గారు, డైరెక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సహనిర్మాతల కమిటీ సమావేశానికి వచ్చిన అన్ని కులాల ముఖ్య నాయకులకు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సేనాపతి. మాది గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఇప్పుడు వనపర్తి జిల్లా. నేను గత 19 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు దొడ్డి కొమరయ్య సినిమాతో డైరెక్టర్గా ముందుకు వస్తున్నాను. సో అసలు ఎందుకు మనం దొడ్డి కొమరయ్య మీద సినిమా తీయాలి అని ఎవరైనా అడిగితే, చాలామందిని అడిగారు. చాలామంది ఉండగా నువ్వు ఎందుకు కేవలం దొడ్డి కొమరయ్య మీదే సినిమా తీద్దామని ఫిక్స్ అయినావు? గత సంవత్సరం కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘ నాయకులను కలుస్తూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ నువ్వు కమిటీలు వేసుకుంటూ సినిమాకు ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నావు. రీజన్ ఏందని చాలామంది అడిగారు. చాలామంది తెలియని విషయం ఏంటంటే, దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. తన మరణంతో తెలంగాణలో ఒక విప్లవాన్ని సృష్టించారు. కానీ ఆ విషయం మనకు బయట తెలియదు. ఎందుకు తెలియదంటే, పాలకులు అనేవాళ్ళు మన బహుజన చరిత్రలు రాకుండా అడుగున అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడం క్రమంలోనే, అంటే పాలకులు అంటే చాలామంది ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఓపెన్గా చెప్పాలంటే, అంటే నేను ఏమంటానంటే, ముఖ్యంగా మన బహుజన చరిత్రలు బయటికి రాకుండా ఉండడం కోసంకి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అందులో భాగంగా దొడ్డి కొమరయ్య కూడా బయటికి రాలేకపోయాడు. 2019 వరకు కూడా నాకు ఆయన గురించి తెలియదు. ఒక పేపర్లో ఆయన గురించి చదివిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యి, అరే ఈ వీరుడు ఇంత గొప్ప చరిత్ర ఉండి కూడా ఈనాడు తెలంగాణలో ఒక అనామకుడిగా మిగిలిపోయాడు కదా, ఎవ్వరికి పట్టాన్ని వాడిగా మిగిలిపోయాడు కదా అని ఒక ఆవేదనతో, లేదు ఏది ఏమైనా సరే ఈ బిడ్డ తెలంగాణ గడ్డ కోసం చనిపోయిన బిడ్డ కాబట్టి తనను బయటికి తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం శక్తిని కూడా కట్టుకొని తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాలను సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఈ సినిమా బయటికి రావాలి. ఎందుకంటే దొడ్డి కొమరయ్య గురించి ఒక 4 విషయాలు చెప్తాను నేను మీకు.
ఆయన గొప్పతనం ఏందో ఒక 4 విషయాలు. ఆర్టికల్ ఏముందంటే దొడ్డి కొమరయ్య గురించి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 3000 గ్రామాలు విముక్తి అయినాయి. రెండో పాయింట్ ఏముందంటే ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకి పంపకానికి కారణమైంది. దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరి నిర్మూలించబడింది. ఆఖరి లైన్ ఏముందంటే దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరి మత సామరస్యం నెలకొల్పబడింది. అంటే ఒకసారి మనందరం గమనిద్దాం, ఒక వ్యక్తి చనిపోతే ఇంత అద్భుతం జరిగినప్పుడు మరి ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలి, అతని స్థానం ఎక్కడ ఉండాలి సమాజంలో? మరి ఎందుకు ఈరోజు అతడు ఎక్కడ బయటికి రాలేకుండా పోయాడు? ఒక భోజన బిడ్డ చరిత్ర ఇంత గొప్పగా ఉంది కదా, మరి ఎందుకు బయటికి రాలేకపోయాడు? అందరం మనం ఆలోచించాలి ఒకసారి. నేను అక్కడే నన్ను బాగా డైలమాలో పడ్డాను. ఇంత గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తిని మనం ఎందుకు, నేను ఇండస్ట్రీలో 19 ఏళ్ళుగా చేసిన ఇంత అనుభవం ఉండి కూడా నేను కూడా పట్టనట్టుగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి నాకు మనసు ఒప్పలేదు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినా, వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఒకటే అడిగాను, ఇంత గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి ఎందుకు బయటికి రాలేకపోయాడని ఒక మాట అడిగాను. పాపం వాళ్ళు ఒకటే ఆన్సర్ ఇచ్చారు నాకు కూడా, మేము బీసీలం కాబట్టి బహుజనులం కాబట్టి మా చరిత్రలో బయటికి రానియట్లేదు అన్నారు. అప్పుడు అనుకున్నా, ఒక బహుజన బిడ్డగా నేను ఎందుకు తీయకూడదు ఈ సినిమా, తీసి ఆయన రుణం ఎందుకు నేను తీర్చుకోకూడదు అన్న ఒక ఆలోచనతో ఒక 3 ఏళ్ళు కష్టపడి స్టోరీ రెడీ చేసుకున్నాను. ఆ రోజు వీర బైరన్పల్లి కావచ్చు, ఆకునూరు, కడివెండి, అప్పంపల్లి, పరకాల, ఇవన్నీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు జరిగిన ప్లేసెస్. ఆ ప్లేసులు తిరిగి అక్కడ వ్యక్తులను కలిసి, ఇప్పటికి కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, తాత మీరు ఆ రోజు ఏ రకంగా కష్టపడ్డారు, మీ అనుచరులు ఏ రకంగా కష్టపడ్డారు, ఏ రకంగా ఫైటింగ్ చేస్తారు, మీ అనుచరులు ఏ రకంగా మీరు ప్రాణత్యాగాలు చేశారు అని వివరాలు సేకరించి రావి నారాయణ గారి పుస్తకాలు, మల్లు స్వరాజం గారి పుస్తకాలు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పుస్తకాలు, పుచ్చలపల్లి సుందరయ్య గారి పుస్తకాలు, నల్ల నరసింహులు గారి పుస్తకాలు చదివి స్టోరీ రెడీ చేసుకోవడం జరిగింది. అంటే వీళ్ళంతా ఎవరంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని వాళ్ళ అనుభవాలతో రాసిన పుస్తకాలు అవి చదివిన తర్వాతనే స్టోరీ రెడీ చేసుకున్నాను. ఈ స్టోరీ రెడీ చేసుకున్న తర్వాత చాలామంది మిత్రులు డబ్బులు పెట్టి ముందుకు వచ్చారు. నన్ను అడిగారు, గత కొన్ని రోజులుగా మీకు కనిపిస్తలేవు సేనాపతి, అసలు ఎవ్వరికి నువ్వు దొరకట్లేదు అంటే నేను ఒకటే మాట, ఇట్లా సినిమా తీస్తున్నాను, దానిలో భాగంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నేను అన్ని ప్లేసెస్ తిరుగుతూ అందరిని కలుస్తున్నాను అని చెప్పాను. మా మిత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేస్తుంటారు. వాళ్ళు అడిగారు, ఎంత అమౌంట్ అని అడిగారు. 1 కోటి రూపాయలు అన్నాను. ఓ అంతే కదా, మేము ముగ్గురం కలిసి పెడతామని చెప్పేసి ఒక 3 ముందుకు వచ్చారు 35 లక్షలతో. కానీ సంతోషం అనిపించినా మళ్ళీ ఒక రకంగా భయం అనిపించింది. ఎందుకు భయం అనిపించిందంటే, గతంలో సర్దార్ పాపన్న గౌడ్ సినిమా వచ్చింది, బహుజన తొలి రాజ్య వ్యవస్థాపకుడు. తర్వాత చాకలైలమ్మ సినిమా వచ్చింది, కుమరం భీమ్ సినిమా వచ్చింది. కానీ ఆనాటి పాలకులు ఆ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా సెన్సార్ దగ్గర ఇబ్బందులు పెట్టేసి అవి బయటికి రాకుండా చేస్తారు. ఇప్పుడు నా సినిమా కూడా అలా అవుతుంది ఖచ్చితంగా. అంటే సింగిల్గా వెళ్ళిపోతే ఆ సినిమా బయటికి రానియరు. ఎందుకంటే పాలకులు అనేవాళ్ళు ఖచ్చితంగా బహుజన సినిమా బయటికి రానియరు. అది వాళ్ళకు భయం, ఈ చరిత్రలు బయటకు వస్తే వీళ్ళంతా ఎక్కడ చైతన్యవంతులు అవుతారేమో, వీళ్ళు రాజ్యాన్ని ఎక్కడ అడుగుతారేమో అని ఒక భయం వాళ్ళకి. ఆ కారణం చేత ఆ సినిమాలకు థియేటర్లు ఇవ్వరు, ఇబ్బందులు పెడతారు. నేను అప్పుడు ఆలోచన చేశాను, ఇంత కష్టపడ్డాను కదా, 3 ఏళ్ళ నుంచి నేను కష్టపడ్డాను కదా సినిమా కోసానికి, స్టోరీ కోసానికి. నా సినిమా కూడా అలా అవ్వకూడదు రేపటి నాడు. ఈ సినిమా బతకాలన్నా, ఈ సినిమా ప్రజలు చూడాలన్నా ఖచ్చితంగా మన కొత్త మార్గాన్ని అన్వేషించాలని చెప్పేసి ఒక 1 నెల రోజులు బాగా ఆలోచన చేసి, ఏ రకంగా అయితే ఈ సినిమా బయటకు వస్తుంది, ఏ రకంగా అయితే పబ్లిక్లోకి వెళ్తుంది అని ఆలోచన చేసి ఒక ఐడియా వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మా ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పిన, సార్ చరిత్ర చాలా గొప్పది, మన గడ్డ చరిత్ర, మన వీరుల చరిత్ర చాలా గొప్పది, కానీ సింగిల్గా పోతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు సినిమా బయటికి రాదు. నేను ఒక ఐడియా చెప్తాను, నాకు తోచిన ఐడియా, మీరు ఓకే అంటే దాన్ని నేను అమలు చేస్తాను సార్ తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పాను. మా ప్రొఫెసర్లు అన్నారు, సరే ఐడియా బాగుంటే బాగుందని చెప్తాం, బాగలేకపోతే మాత్రం నువ్వు ఆ 3తోనే సినిమా తీయాలని చెప్పారు నాకు. నీ దగ్గరికి ఎవరైతే నిర్మాతలు వచ్చారో వాళ్ళతోనే సినిమా తీయాలని మళ్ళీ కండిషన్ పెట్టారు. సరే సార్ అని చెప్పాను. సరే నీకు వచ్చిన ఐడియా ఏందో మాకు చెప్పమన్నారు. నేను ఒక్కటే అన్నాను, ఏ ప్రజల కోసం అయితే ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు చనిపోయారో అదే ప్రజల్ని సహనిర్మాతలు చేసి సినిమా తీస్తా సార్ అన్నాం. వాళ్ళకి అర్థం కాలేదు సేనాపతి అన్నారు. ఏం లేదు సార్, నా సినిమా బడ్జెట్ 1 కోటి రూపాయలు, నేను ప్రతి జిల్లాల నుంచి ఒక 30 మంది సహనిర్మాతలను తీసుకుంటాను, అది కేవలం 10,000 రూపాయలు పెట్టుబడే, మళ్ళీ తీసుకురండి లక్షలు, తీసుకురండి కోట్లు అని కాదు, మళ్ళీ కులానికి ఒకరికి అవకాశం, మళ్ళీ ప్రతి జిల్లాలో మినిమం 30 నుంచి 50 కులాలు ఉంటాయి,
కులానికి ఒకరికి అవకాశం ఇద్దాం సహనిర్మాతగా. ఇప్పుడు ఒక కులంలో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కామన్గా. మనం ఏం చేస్తాం, జిల్లాకి 30 మందిని తీసుకుంటున్నాం. ప్రతి జిల్లా నుంచి 30 మంది ఇంటూ 33 జిల్లాలు, దాదాపుగా 1000 మంది అయ్యారు. ₹1,00,00,000 బడ్జెట్. అంటే వాళ్ళు చాలా వండరు ఐడియా, మంచి ఐడియా, బాగా ఆలోచన చేసావు. కానీ నువ్వు తిరుగుతావా మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి ఈ నాయకులను కలిసే శక్తి నీ దగ్గర ఉందని అడిగాను నన్ను. సార్ నేను స్టోరీ కోసమే 3 ఏళ్ళు 1000 రోజులు పనిచేసిన. నా గడ్డ చరిత్రని చెప్పాలి, నా గడ్డ చరిత్ర, నా గడ్డ బిడ్డల చరిత్రని చెప్పాలని చెప్పేసి ఆ ఫ్యాషన్తో, ఆ పిచ్చితో 3 ఏళ్ళు నేను వర్క్ చేసిన వాడిని. ఎందుకు కలవను సార్, కలుస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఫస్ట్ జనగామకి వెళ్ళాను. జనగామ జిల్లాలో అన్ని కుల సంఘాలు కూర్చోబెట్టి నా ఐడియా చెప్పాను. సార్ ఇది మన గడ్డకున్న చరిత్ర, ఇది మన బిడ్డల చరిత్ర, ఇది మనం ఖచ్చితంగా ఈ సినిమా బయటికి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ముక్తకంఠంతో సపోర్ట్ చేశారు. సహనిర్మాతలకు జాయిన్ అయిపోయారు. తర్వాత కరీంనగర్కి వెళ్ళాను, పెద్దపల్లికి వెళ్ళాను, జగిత్యాల, మొత్తం వరుస పెట్టి మొత్తం 33 జిల్లాలు తిరిగాను. 8 నెలలు 33 వారాలు 250 రోజులు 16,000 కిలోమీటర్లు తిరిగి తెలంగాణ వ్యాప్తంగా కమిటీ వేయడం జరిగింది. ఫస్ట్ అన్ని కులాలను కూర్చోబెట్టి కులానికి ఒకటి చొప్పున తీసుకొని కమిటీ నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఫస్ట్. ఎందుకంటే బేస్ కరెక్ట్ ఉండాలి మన సినిమాకి. రేపటి నాడు థియేటర్లు ఇవ్వకపోయినా, ఏమైనా సెన్సార్ దగ్గర ఇబ్బందులు పెట్టినా, ఈ సినిమాకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా సేనాపతి శక్తి ఒకరిని సరిపోదు. కాబట్టి తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజల్ని మనం దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేస్తే, ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది అన్ని కులాలు కలిసి ఫైటింగ్ చేసినాయి. ఆ సాయుధ పోరాటంలో ఏ ఒక్క దొడ్డి కొమరాయనో ఒక చాకలైలమ్మనో కాదు, అన్ని కులాలు కలిసి ఫైటింగ్ చేసినాయి. మళ్ళీ అదే సినిమాకి తెలంగాణలో ఉన్న అన్ని కులాలను కలపాలి, వాళ్ళ ఆధ్వర్యంలో తీయాలని చెప్పేసి 150 కులాల కలుపుతూ, అంటే 150 కులాల నాయకులను సహనిర్మాతలుగా చేస్తూ ఈ సినిమా తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే 10,000 రూపాయలు పెట్టుబడి అనేది పెద్ద ఎవరు నష్టపోయేది ఏమి ఉండదు. వాళ్ళ ఆస్తులు అమ్మేది లేదు, ప్లాట్లు అమ్మేది లేదు, ఆ గోల్డ్ అమ్మేది ఏమి ఉండదు పెద్దగా. రేపటి నాడు మన పేరు కూడా తెర మీద చూసుకోవాలి. అంటే బహుజనులు అనేవాళ్ళు కేవలం సినిమా చూసేవాళ్ళే కాదు, సినిమా తీసేవాళ్ళు కూడా మనం అడుగు పెట్టాలి ఇండస్ట్రీలోకి. ఈరోజు తెలంగాణలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, డ్యాన్సర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ అవకాశాలు ఉండవు. ఎందుకంటే మన తెలంగాణలో కాబట్టి అవకాశాలు ఇవ్వరు. సో ఈ సినిమా అన్నది కేవలం మన బిడ్డలకే అవకాశం ఇవ్వాలి. తెలంగాణలో 33 జిల్లాల్లో ఎంతోమంది టాలెంట్ ఉన్న మన తెలంగాణ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ దీంట్లో అవకాశం ఇవ్వాలి, వాళ్ళందరినీ తెర మీద చూపించాలి. అంటే దీనిలో చాలా కోణాలు ఉన్నాయి. కేవలం సినిమా ఒకటే కాదు, మనందరం ఏకం కావడం, మన కులాలన్నీ ఏకం కావడం, మనకు జరుగుతున్న అన్యాయాలు ఈ సినిమాలో ఖచ్చితంగా చూపించబోతున్నాం. ఇప్పుడు జరుగుతున్న మనకు రిజర్వేషన్ల పరంగా అవ్వచ్చు, అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాదు, మనకు జరుగుతున్న ముఖ్యంగా మనకు రావాల్సిన వాటా గురించి. కానీ ఆ రోజు దొడ్డి కొమర దానికోసం ఫైటింగ్ చేశాడు, దేనికోసం చేయలేదు, మన హక్కుల కోసం ఫైటింగ్ చేశాడు. కాబట్టి ఆ రకంగా ఒక బహుజన కాన్సెప్ట్తో ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. సో అందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి 30 మంది సహనిర్మాతలను తీసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, అది కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని మనం బలంతం చేసేది ఏం లేదు. ఖచ్చితంగా మేము కూడా మా బిడ్డ మా కోసం చనిపోయిన మా దొడ్డి కొమరాయ కోసం మేము కూడా 10,000 రూపాయలు పెట్టుబడి పెడతామన్న ప్రతి ఒక్కరిని మనం తీసుకుంటాం. అది జిల్లాకు 30 మంది. 30 మంది దాటిన తర్వాత మళ్ళీ ఒకరిని కూడా మనం ఎక్కువ తీసుకోం. కేవలం 30 మందికి అవకాశం, ఏ జిల్లాకైనా సరే 30 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అంటే కేవలం ఇది ఒక దొడ్డి కొమరాయ సినిమాతో ఈ ప్లాట్ఫారం ఆగదు. రేపటి నాడు చాకలెల్లమ్మ సినిమా వస్తుంది, పండుగల సాయన సినిమా వస్తుంది, మన బహుజన వీరుల సినిమాలు అందరూ వస్తాయి. మన జంపాల లింగన్న కావచ్చు, నాయి బ్రాహ్మణ సంఘం, అంటే ఆ సంఘం నుంచి. ఆ రకంగా మన చరిత్రలు మనం చెప్పుకోకపోతే ఏమవుతుందంటే రేపటి నాడు మన పిల్లలు కూడా తెలియకుండా పోతాయి. లాస్ట్కు మన చరిత్రలు బయటికి రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కుర్మ సంఘం నుంచి దొడ్డి కొమరాయ ఉన్నారు, పద్మశాలి సంఘం నుంచి నల్ల నరసింహులు ఉన్నారు, ముస్లిం కమ్యూనిటీ నుంచి బందగి ఉన్నాడు, ముదిరాజు కమ్యూనిటీ నుంచి పండుగల సాయన్ ఉన్నాడు, ఇప్పుడు ఆదివాసి నుంచి కొమరం భీమ్ ఉన్నాడు, నాయి బ్రాహ్మణ నుంచి జంపాల లింగాన్ని ఉన్నాడు. అంటే వీళ్ళంతా వీరులు, తెలంగాణ వీరులు. కానీ వీళ్ళ గురించి ఎక్కడ తెలియదు, మనకి బయటికి ఎక్కడ అసలు వీరి గురించి తెలియదు. సో మనం కూడా మన వీరులు చరిత్రను బయటికి చెప్పాలంటే ఒక ప్లాట్ఫారం కావాలి. మనం ఎవరైనా లాస్ కాకూడదన్న, అంటే మన యొక్క పెట్టుబడి విషయంలో కూడా లాస్ అవ్వకూడదు మనం యాక్చువల్లీ. అంటే ఒకరే డబ్బులు పెట్టేసి లక్షల కోట్లు పెట్టి ఇబ్బంది పడే కన్నా తలా ఇంత షేర్ చేసుకుని మనం కూడా ఇండస్ట్రీకి వెళ్తే రేపటి నాడు వ్యవస్థను మనం అంటే ఇన్నాళ్ళు బహుజనులు అయిన వాళ్ళు కేవలం సినిమా చూసేవాళ్ళుగా మిగిలిపోయినాం. కాదు, మేము సినిమాలు తీస్తాం, మేము కూడా సినిమాలు తీస్తాం అని ఒక భయంకరమైన మెసేజ్ పంపించగలిగితే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచానికి ఏ రకంగా దిక్సూచిగా నిలిచిందో ఇప్పుడు ఈ సినిమా కూడా రేపటి నాడు భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇట్లా అందరం కలిస్తే మన చరిత్రలో బయట తీసుకురావచ్చు, మనకి ఎవరో అవకాశాలు ఇవ్వడం కాదు, మనమంతకు మనం అవకాశాలు సృష్టించుకోవాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వెళ్తుంది. కాబట్టి ఆ రకంగా
ఒక బహుజన కాన్సెప్ట్తో ఖచ్చితంగా మన సినిమాలు మనం నిర్మించుకోవాలి, మన వీరులు మనం బయటికి తెచ్చుకోవాలి. సరే, కొంచెం ఉద్యమం ఉన్న తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి, స్టార్టింగ్ మూమెంట్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం అర్థం కాకపోవచ్చు, అర్థమైన కొంతమంది మనకున్న పనుల వల్ల రాకపోవచ్చు. అంత మాత్రాన మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి ఇది స్టార్ట్ అయిందంటే, ఈ మూమెంట్ స్టార్ట్ అయిందంటే దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. కాబట్టి మన వికారాబాద్ జిల్లా నుంచి కూడా ఒక 30 మందికి సహ నిర్మాతలకు అవకాశం ఉంది. కాబట్టి అది కేవలం 10,000 రూపాయలు పెట్టుబడే. ₹1 ఎక్కువ ఇస్తానో తీసుకోం, తక్కువ ఇస్తానో తీసుకోం. అది 30 మందికి అవకాశం, కులానికి ఒకరు. ఆ రకంగా అందరిని ఏకం చేయాలి, అందరి పేర్లు తెర మీద చూపించాలి, అందరి తెర మీద కనిపించాలి, మనం ఆడాలి, పాడాలి, మన పిల్లలు కూడా రేపటి ఇండస్ట్రీకి పోవాలి. ఇలా అన్ని రకాలుగా మనందరం కలవాలన్న ఒక ఆలోచనతో ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో మనం ఈ వ్యవస్థను తయారు చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ సినిమా నిర్మాణంలో మీ వంతు సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మా దొడ్డి కొమరయ్య వికారాబాద్ జిల్లా కో-కన్వీనర్ రామన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ, కుల సంఘాల నాయకులకు అందరికీ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కుల సంఘం నాయకునికి అందరికీ నమస్కారాలు. వాస్తవానికి సేనాపతి గారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మనమందరం కూడా ఒక్కసారి రివ్యూగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మా యొక్క వికారాబాద్ జిల్లా చైర్మన్ గారు, కన్వీనర్ గారు, కో చైర్మన్ గారు, నేను కూడా కో కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నా. ఇక్కడొచ్చి అంటే ఇది ఒక కుల సంఘం ఏర్పాటు జరుగుతున్న క్రమంలో మనం కూడా సంఘాలను నడిపిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి అట్లా అని ఆలోచించకుండా అందరం, ప్రతి ఒక్కరం కూడా ఇది 4-5 రకాల చైతన్య వేదిక. ఇది 4-5 రకాల చైతన్య వేదిక. అప్పుడప్పుడు ఏమంటాం మనం అంటే, కోపం వచ్చినప్పుడు కానీ, అన్యాయం జరిగినప్పుడు కానీ, ఇంకేమైనా జరిగినప్పుడు కానీ, అరే మనం అంత ఒక్కటి కావాలి, మనం అంత ఒక్కటైతేనే ఇది అణిచిపోతుంది, లేకపోతే మనల్ని అణిచివేస్తారు అనే సిస్టమ్ అయితే ఏదైతే మనం ఫాలో అవుతామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఇది బ్రహ్మాండమైనటువంటి విధానం. అంటే ఎందుకంటే నేను గత 27 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మన ప్రాంతం నుంచి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమాల్లో ముందున్నా. కాబట్టి నేను ఆ రోజు నుంచి ఆలోచించిన, అసలు దొడ్డి కొమరయ్య సినిమా తీయడం ఇంత గొప్ప ఆలోచన ఎట్లొచ్చింది నాకు. నేను ఆ రోజు ఏదో ఎలక్షన్ సమయం ఉన్నదనుకుంటా, తమ్ముడు నాకు ఫోన్ చేసిండు. నేను అనుకున్న కంపల్సరీ వస్తా, ఇంత మంచి నిర్ణయం తీసుకుంటున్నాం అంటే నేను కంపల్సరీ వస్తా అని చెప్పి వెంటనే ఆ రోజు ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది. కానీ నేను అన్ని జిల్లాలు సేనాపతి చేస్తున్న కార్యక్రమాలు చూస్తే, ఓహో దీనిలో ఏమో ఉన్నది అంటే గమనించిన, దీంట్లో ఏమో ఉన్నది అంటే ఏమున్నది అనేది కూడా గమనించిన నేను. కానీ రేపు మన అన్ని కులాలు కూడా చైతన్య వేదిక ఇది అని మీకు ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అన్ని కులాలకు చైతన్య వేదిక ఇది. ఒక సినిమా తీస్తున్నాం అనేదే కాదు, అన్ని కులాలను ఏకతాటి మీద తీసుకొచ్చి సామాజిక న్యాయాన్ని బతికించడానికి మొట్టమొదటి వరుసలో సేనాపతి ఉంటాడని చెప్పి, అదేవిధంగా మా చైర్మన్ గారు, మన జిల్లా చైర్మన్ గారు, మరి సహకరిస్తున్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరం కూడా మనం ఒక చరిత్రలో ఉంటాం. ఒక్కసారి మీరు గమనించండి, తెలంగాణ ఉద్యమంలో నేను 30-35 కేసులలో ఇరికిన, 3-4 సార్లు జైలు పోయినా, కానీ ఎవరికి కూడా తెలియదు ఆ చరిత్ర. అది తీస్తే మాత్రం ఎవరైనా నా ఎంబడి ఉండోళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ చెప్తే తప్ప. కానీ తెలంగాణ ఉద్యమం మరి ప్రజా సమస్యల మీద ఇలాంటి గొప్ప నాయకులు, కొమరయ్య లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది మేధావులందరూ పోరాటం చేసింది. మరి రేపు చరిత్ర ఎట్లా తెలుస్తుంది రేపటి వాళ్ళకు? మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఆలోచండి, ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఈ సినిమా తీయడం వలన మా తాత కానీ, మా తండ్రి కానీ, మా నాన్న కానీ, మా అన్న కానీ సిస్టమ్ ప్రకారంగా ఫాలో అయినరు. ఇదంతా మాదే అనేది కూడా రేపు మన మనమన్లు గర్వంగా చెప్పుకొని నిలబడగలుగుతారు. నేను ఒక సిస్టమ్గా మాట్లాడొద్దు కానీ నేనైతే ఈరోజు మాట్లాడదలుచుకుంటున్నా. ఈరోజు రాజ్యాధికారం వచ్చింది,
కానీ జెండ పట్టేది మనము, లాటి పట్టేది మనము, డప్పు కొట్టేది మనము, కళాకారులం మనము, ప్రెస్ రిపోర్టర్లం మనము, అన్ని రకాల మనం తెలంగాణ ఉద్యమాన్ని అంతా మనమే చేసినాం. మరి ఏమి జరిగింది? అందుకే చరిత్ర అంతా కూడా మాయమైపోతుంది. కాబట్టి మనం కంపల్సరిగా మరి ఈ సినిమా మన దొడ్డి కొమరయ్య సినిమాను మాత్రం ఫస్ట్ టైంలో ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఏ జిల్లాలో నడిచినా, ఎక్కడ నడిచినా, అక్కడ ఏం డిస్టర్బ్ అయినా మనం లీగల్గా అన్ని విధాలు మనం నిలబడాలి. తర్వాత మన ప్రజల్ని మనం మోటివేషన్ చేయాలి. అప్పుడు వెనకడికి అదేమో రామ్లమ్మ సినిమా, అంటే సినిమా కాకుండా అదేమో నాటకాలు వేస్తారు కదా, డ్రామాలు. అలాంటి డ్రామాలను కూడా అణిచివేసినటువంటి పెత్తందారి వ్యవస్థ ఉంది. కాబట్టి ఆ పెత్తందారి వ్యవస్థ మీద కొట్లాడినటువంటి గొప్ప నాయకుల చరిత్ర బయటకు వస్తుంది. కాబట్టి ఇంకా కుట్రలు జరగవచ్చు. కాబట్టి ఇదంతా కూడా మనం అందరం సిస్టమ్ ప్రకారంగా ఫాలో అయ్యి, మిగతా ఏ సంఘమైనా ఆ సంఘం పూర్తిగా, నేను ఇప్పుడు కురువ మిత్రుల సంఘానికి నేను చాలా మటుకు ఆ మెసేజ్ కూడా పెట్టినా, అయ్యా మీరు తప్పనిసరిగా ముందుండండి. మిగతా అన్ని సంఘాలు కూడా వస్తాయి, రావని కాదు, కానీ విడతల వారికి వస్తారు, కానీ మీరు ముందుండాలన్నాను. కాబట్టి ఈరోజు దొడ్డి కొమరయ్య అనే సినిమాను తీయడం అనేది పాలకుల గుండెల్లో మరొకసారి చిన్న తూట కొట్టినట్లు కూడా అనిపిస్తుండొచ్చు, అవుతుండొచ్చు కూడా. మరి ఈరోజు మిత్రులందరూ కూడా ఆలోచన చేస్తారు. ఒక వ్యవస్థ ఎట్లా నడుస్తున్నదంటే, నేను రామన్న ఒక్కరినే మావోడు రామన్న అనే సిస్టమ్ వెనకకెళ్ళి వస్తున్నది. కానీ రామన్ననే అనుకున్నాడు అనుకో, మా వాళ్ళు ఎవరు లేరు అంటే ఈరోజు కూడా ఆ విధానం కూడా అట్లా నడుస్తుంది. కనుక బహుజనులందరికీ ఒకసారి విజ్ఞప్తి, మనం రాబోయే రోజులలో అన్ని రకాల ముందుకు పోవాలి. సినిమాతో పాటు మనం చైతన్య రథాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కమిటీ సహకరిస్తుంది. కాబట్టి ఈరోజు నేను నేను కూడా బాగా ప్రయత్నం చేసిన, జైన్ కావాలి అని 2 సార్లు మాట్లాడినా. తమ్మి ఏడున్నావు, నేను డబ్బులు ఇచ్చి జైన్ అవుతా అని. ఎందుకు జైన్ అవుతా అంటే, తెలంగాణ ఉద్యమంలో ఇంత జీవితాన్ని త్యాగం చేసుకున్నా. నేను ఫస్ట్ జైన్ కావాలనే ఉద్దేశంతో పోయినా, తను దొరకలేడు నాకు హైదరాబాద్లో కూడా. కానీ ఈరోజు మీరందరి ముందరనే మీ అందరి సహకారంతో నేను ఇప్పుడు సహాయ నిర్మాతగా ఆ 10,000 రూపాయలు ఇచ్చి జాయిన్ అవుతున్నా. అదేవిధంగా మనం అందరం ఒక్కొక్క కుల సంఘంలో ఒకరు. నేను ఎస్సీని కాబట్టి మా కుల సంఘం నుంచి ఒకరు అయిపోయినట్టే, మా కుల సంఘం టోటల్గా ప్రాతినిధ్యం వచ్చినట్లే. కానీ మిగతా అన్ని కులాలలోకి వెళ్ళి కూడా ఒక్కరొక్కరు సహాయ నిర్మాతలుగా ఉండి ఈ యొక్క సినిమాను ఖచ్చితంగా మనం డెవలప్ చేసి జనంలోకి తీసుకుపోయి ఒక అత్యధికంగా, అంటే ఇది ఒక్కటే కాదు, మీరు అన్నారు కదా ఇప్పుడు పండుగ సాయనది వస్తుంది, అటు బుగ్గన్న యాదవ్ది వస్తుంది, అంటే చరిత్ర చాలా వస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా మరి నేను రాస్తా, అప్పుడప్పుడు మీకు ఆర్టికల్ కూడా రాస్తాను. నేను ఆల్రెడీ చెర్క్ సుధాకర్తో పనిచేస్తున్నా కాబట్టి నేను ఆర్టికల్ అప్పుడప్పుడు రాస్తా. అంటే మీలోన మన గోడలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒకసారి చెప్పినట్లు, నీ చరిత్ర నీ గోడలోకి ఉండాలి, నీ చరిత్ర నీ గోడలకు ఉండకపోతే ఇంకొకడు గుర్తుపట్టాడు. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారంగా మనం ఈ సినిమాలో ముందుకెళ్ళాలని చెప్పి, మరి ముఖ్యంగా మా గోపాల నాకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ విషయాన్ని మన మిత్రులు ఏదైతే ప్రెస్ మిత్రులు ఉన్నారో టోటల్గా అంతా మనమే. కాబట్టి దీన్ని బాగా డెవలప్ తీసుకుపోయినాం. మనోళ్ళ దృష్టి కూడా మా సినిమా తీస్తుండ్రంట అనేటటువంటి దృష్టి తీసుకుపోవడానికి మీ చేతిలోనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మా ముద్రాస్ నాయకులు వాళ్ళను కూడా ఆయనను ఆశ్రేడిపల్లి గండీడి మండలిని పిలిపించింది. ఎందుకంటే బాగా స్పీడ్గా ఆయన అట్లుంటాడు, కానీ చాలా ముఖ్యంగా పనిచేస్తాడు. ఆయన కొడుకులు అందరూ కూడా ఎంప్లాయ్. కాబట్టి ఈరోజు మనం అందరం ప్రతి ఒక్కరం కూడా అన్ని కుల సంఘాలను ఈ యొక్క సహాయ నిర్మాతలుగా చేర్చి, సహాయ నిర్మాతలే ఉన్నారు వాళ్ళే ముందరనేది మళ్ళీ మీరు అక్కడ వేరే ఆలోచన చేసుకోవద్దు దయచేసి. కానీ సహాయ నిర్మాతలు అనేటోళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళ ముందర దాన్ని నడిపిస్తూ అన్ని కుల సంఘాల ప్రాతినిధ్యం తీసుకోవడానికి కూడా మా గోపాలన్న మేము తర్వాత మాట్లాడుకుంటాం. ఆ విధంగా కూడా ప్రతి సంఘం ప్రాతినిధ్యం ఉండేటట్లు, ప్రతి ఒక్క మనిషి ప్రాతినిధ్యం ఉండేటువంటి విధానంగా, అవసరమైతే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉంటే వాళ్ళను కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధానంగా కూడా మనం అందరం ముందుకు పోవాలని చెప్పి, మరి ఈరోజు ఈ యొక్క వికారాబాద్ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీతో పాటు కుల సంఘాల నాయకులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని ఇంకా ముందు జరగడానికి నడవడానికి నేను కలివెండికి వెళ్ళిన మన జిల్లా ప్రాతినిధ్యం కోసం నేను కలివెండికి వెళ్ళినా, షూటింగ్ ప్రారంభోత్సవానికి వెళ్ళినా. అక్కడికి వెళ్ళినాక నాకు కూర్చున్న బుద్ధి కాదు, నేను బాగా అది నా మైండ్లో ఏముంటుందేమో, ఎక్కడైతే ఫైరింగ్ జరిగింది, ఎక్కడ దొడ్డి కొమరయ్య ఇల్లు ఉన్నది,
మళ్ళీ నాకు మిత్రులు అక్కడ పోతే ఖమ్మం వాళ్ళు, అంటే నేను అన్ని జిల్లాల్లో పరిచయం కాబట్టి ఖమ్మం వాళ్ళు వచ్చారే రామన్ వచ్చునని, ఇక్కడ నారాయణపేటలో వచ్చారే రామన్ వచ్చునని అందరిని తీసుకొని దొడ్డి కొమరయ్య ఇల్లు ఎక్కడైతున్నదో, అక్కడెక్కడైతే షూటింగ్ జరిగిందో, ఫైరింగ్ జరిగిందో, ఎక్కడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో, ఏ గలీ నుంచి అయితే వీళ్ళు ర్యాలీ వెళ్ళినరో అదంతా కూడా ఒకసారి పరిశీలించి, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నది వాళ్ళతోని కూడా అక్కడ ఇంకో ఇంటికాడికి వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఉన్నట్టు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి అన్ని విధాలా తీసుకొని మాట్లాడి, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరు కూడా నేను ఇచ్చి, అక్కడ కొంత కళాకారులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా కళాకారులు మనకు తెలిసిన వాళ్ళు, వీళ్ళందరితో మాట్లాడి మరి నేను మన జిల్లా నుంచి ప్రాతినిధ్యాన్ని అక్కడ చేరవేర్చిన. అట్లనే ఎందుకంటే ఒకరం పోయినా ఒకరం లేకపోయినా ఒకరం మనం రాష్ట్ర కమిటీకి మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వెళ్ళాలి. ఇక్కడ సిస్టమ్ ఒకటి, ఇక్కడ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒకటే, అందరం కలిసి కట్టుగానే ఈ సినిమాను మొత్తం బ్రహ్మాండంగా ప్రజలకు వెళ్ళి ప్రతి ఇంటికి ఈ సినిమా నాది. గతంలో వశరాములమ్మ సినిమా వచ్చింది, మీకంతా ఐడియా ఉన్నది కదా, 96, 94లో. మనం సినిమా కోసం ఎట్లా అంటే నేను తెప్పించి నేను ఆ గ్రామాల్లో వెన్నచేడు ఆ గ్రామాల్లో నేను వేయించిన, అంటే నేను అప్పుడుండే బుగ్గన యాదవ్ ఉండే, అట్లా మనం వేపియాలి, ఇది వినిపించాలనేది. అట్లా మనం కూడా దీనికి సహకరించి మనం ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప గొప్ప నాయకులు వచ్చారు. కాబట్టి దీనిలో మీ మనసులోన ఏమున్నా ఈ సినిమాను మాత్రం ముందుకు తీసుకుపోవాలని చెప్పి గట్టి ప్రయత్నంతో ఉంటారని చెప్పి పేరున అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాను. నమస్తే. నా పేరు భాస్కర్, నేను రజక సంఘం, మాది పుల్మది విలేజ్, వికారాబాద్ మండల్. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాత సేనాపతి గారు, మరియు జిల్లా అధ్యక్షులు గోపాల్ గారు, రామన్న గారు, పోరాటాల యోధుడు రామన్న గారు, మరి అందరి కుల సంఘ నాయకులందరికీ పేరు నమస్కారాలు. అయితే దొడ్డి కొమరయ్య అనే పదం విన్నాం, కానీ నాకైతే చదువుకున్న, నేను ఎక్కడో పాఠ్యాంశంలో దొడ్డి కొమరయ్య అని చదువుకున్నా, కానీ దొడ్డి కొమరయ్య అంటే ఎవరు, ఆయన తెలంగాణ కోసం ఏం చేసిండు, ఆయన ఏంది అనేది మనకు తెలియదు. అయితే ఈ 4 నెలల కిందనో ఏమో అయితే దొడ్డి కొమరయ్య సినిమా తీస్తున్నాము, షూటింగ్ కోసం నిర్మాత వస్తున్నాడు, తప్పకుండా రావాలని ఇక్కడ వస్తే అటెండ్ అయితే మన సేనాపతి గారు దొడ్డి కొమరయ్య గురించి వివరంగా చెప్పి, సినిమా తీద్దాం ఖచ్చితంగా, తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా, నేను ప్రతి జిల్లాకు పోతా, ప్రతి జిల్లాలో కుల సంఘాలను అందరినీ కలిపి అన్ని విధాలుగా మన దగ్గరనే, ఈ సినిమాకు కూడా ఎవరో నటినటులు ఎవరు కాదు, ఈ సినిమాకు ప్రత్యేకంగా మన కులాలకు సంబంధించినట్టు వాళ్ళే ఎవరికైతే నైపుణ్యం ఉన్నదో వాళ్ళని వెలికి తీసి మన తెలంగాణ లోపల మన తెలంగాణ వాసులకే మన సినిమాలో నటించడానికి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి సేనాపతి గారు మళ్ళీ 3 సంవత్సరాలు చదివి దీని మీద మళ్ళీ ఎట్లెట్లా కథలు రాసిండో ఇక అన్నగారికి తెలిసి ఎంత కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది. ఎందుకంటే మా వికారాబాద్ ప్రాంత పైన ఒక ఆయన సార్ చెప్తే కదా పేరు చెన్నై గోపాల్ సార్, చెన్నై సార్ అని బ్యాచిలర్ సినిమా తీసిండు, మొత్తం ఆయననే సినిమాకు మొత్తం పాత కథలు అన్నీ, కథ స్టోరీ అన్నీ తీసిండు. మరి అటువంటి ఆయనను కూడా ఒకసారి చాలా, ఎందుకంటే ఆయన సినిమా కూడా మొన్న వికారాబాద్లో నేను చూసిన, ఆయన కూడా మంచి మేధావి అని తెలిసింది. ఆ చెన్నై గారి సేవలు కూడా మీరు కొద్దిగా తీసుకుంటే అందులో ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే చేసుకుంటారు. మరి మా వికారాబాద్ ప్రాంతంలో కూడా మంచి చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. మా గ్రామం నుంచి వచ్చిండు, ఆ పిల్లగాడు కూడా యూట్యూబ్లో ఛానల్లో పనిచేసిండు, మంచి డ్యాన్సరు. మరి ఇట్లాంటి మనకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క సినిమాలో నటించడానికి అవకాశం వస్తుంది. మన తెలంగాణ ప్రాంతం నుంచి, మరి తెలంగాణ మొత్తం కాకుండా భారతదేశం అంతా కూడా ఈ యొక్క సినిమా ద్వారా అందరం చూడగలుగుతాం. కాబట్టి మన వికారాబాద్ ప్రాంతం నుంచి కూడా మనం అందరం, మనకు ఎవరైతే డ్యాన్సర్స్ ఉన్నారో, సింగర్స్ ఉన్నారో, ఎవరెవరు నైపుణ్యాలు ఏమన్నాయో వాళ్ళకి అందరికీ చెప్పి మనం ఇక్కడ పిలిపించుకున్నట్టయితే మరి ఈరోజు కార్యక్రమం చేస్తారంట. మళ్ళీ అందులోపల మన ఎవరెవరు చైతన్యవంతులున్నో మన సేనాపతి గారు చూసి వాళ్ళని సెలక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమం సేనాపతి గారు తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రం అంటే తిరుగుకుంటూ కూడా మళ్ళీ ఈరోజు వికారాబాద్ ప్రాంతంకి వచ్చి మరి మా అందరితోటి సమావేశం చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి సేనాపతి గారికి కూడా ఈ సినిమా ఎట్లయితే అనుకున్నాడో, ఏ విధంగా ఆలోచన చేసాడు, కానీ మంచి నిర్ణయం కాబట్టి ఆయన కూడా మనస్ఫూర్తిగా వికారాబాద్ ప్రాంతం నుండి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు మల్లేశన్న గారిని మాట్లాడాల్సిందిగా. ఆర్ మల్లేశం, రామాయగూడ, ముదిరాజ్. మనకు ఈ సన్నాహక సమావేశానికి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం.
మన వెనుకబడిన కులాల గురించి చేయడం అంటే చాలా గొప్ప పని ఇది. ఎవరు చేయలేరు. నాకెందుకులే ఆయన చేసుకుంటే మనకెందుకులే, మన భూములు అనుకుంటాం. కానీ ఇది ఏర్పాటు చేయడం అంటే చాలా పైసలతో కూడుకున్న విషయము. సరే, ఇది మీరు ధైర్యం చేసిండ్రు, మీకు మేము సహాయశక్తి ఉంటాము. ఇంకోటి, ఇది ఒక్కటే కాకుండా వేరే కులం ఇప్పుడు ఉన్నట్లు అందరు తీస్తే ఇంకా అన్ని కులాలు ముందుకు వస్తారు. నేను కూడా సహకరిస్తాను చెప్తున్నా. నాకు ఈ అవకాశం గురించి ధన్యవాదాలు. పేరు రాజశేఖరం, ఉండడం వికారాబాదు. మా కమ్యూనిటీ వచ్చేసి బీసీపీ, మేము విశ్వ బ్రాహ్మణ్స్. అదే అయితే మన సేనాపతి గారు ఈ సినిమా నిర్మాణం చేస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ అండి. నేను ఎస్సీ కమ్యూనిటీ. గోపాల్ సార్ నాకు ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చినాను. ఏదో సినిమా స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. పేరు వెంకటయ్య, గండేడు మండల ఆసేటిపల్లి, ముద్రాసనం. మాది వికారాబాద్ అండి, ఎన్నేపల్లి. మేము బుడుబుడుక సంగమూలం. ఈ సినిమా తీయాలని మాకిట కోరిక ఉంది. అందరికీ నమస్కారం. నాది పుల్మద్ది, వికారాబాద్ మండల్. మన అన్నగారు సినిమా ఎంచుకోవడం సూపర్. సినిమా తీయాలి, ఎట్లా వాళ్ళని చేసి ఆ సినిమా మాత్రం హిట్ కావాలి. అందులో మేమందరం మాకు గుర్తింపు కూడా రావాలి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే నా పేరు రమేష్, వికారాబాద్ నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నేను. విషయం ఏంటంటే, కార్యక్రమం దొడ్డి కొమరయ్య సినిమాలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది దర్శకులున్న ముందుకొచ్చిన దర్శకుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ, ముఖ్య అతిథి మహాలంక సేనాపతి గారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విషయం ఏమిటంటే అన్న, నిర్మాతలు ఎంతోమంది మన తెలంగాణ వాళ్ళు ఉన్న అమరవీరులు, మన తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులు త్యాగం చేసిన వాళ్ళ త్యాగాలను గుర్తించకపోగా, మన సినిమాలను టాకీస్లలో ఆడనీయకపోగా, మన తెలంగాణ గడ్డ కోసం పోరాడిన వ్యక్తుల కోసం, జాతి విముక్తి కోసం పోరాడిన, భూమి కోసం భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తుల గురించి సినిమా తీయడం చాలా శుభపరిణామం. అందులో ప్రతి కుల సంఘాలను ఆహ్వానించి వాళ్ళ వివరణ మేరకు సినిమాలో వాళ్ళను కూడా ఒక భాగస్వాములను చేయడానే ఆయన ఉద్దేశానికి ప్రత్యేక కృతజ్ఞతలన్న. ఇంకో విషయం ఏమిటంటే, అంటరానితనం ఇంకా పోలేదు, అంటరానితనం ఇంకా కూడా పోలేదు. అంటే మన పేద అగ్రవర్ణాలు ఇంకా అంటరానితనంగానే చూస్తున్నాం మనం. చిన్న ఉదాహరణ ఒకటి, మా ప్రాంతంలోనే ఒక ఉదాహరణ, ఒక జరిగిన విషయం ఏంటంటే, ఒక అగ్రకులస్తురాలు ఒక సాపలమ్మట ఆయన ఒక గల్లీలోకి వచ్చిండు. అగ్రకులస్తురాలైన ఆ సాపలమ్మట ఆయనని పిలిచింది. బాబు ఇక్కడ రా అని పిలిచి చేపలు ఎంత అని చెప్పి అడిగి తీసుకొని, ఎంత అంటే పలానా రేట్ అమ్మ 200కి ఇస్తా అని చెప్తే సరే అని చెప్పి తీసుకున్నాక ఆయన ఇచ్చిన చేపను తీసుకొని సంకలో పెట్టుకున్నది. అయితే ఆమె ఇచ్చే పైసలు ఆయనకు మీదికేలేస్తున్నది. అయితే ఆయన ఇచ్చిన చేపను సంకలో పెట్టుకొని ఆమె ఇచ్చే పైసలు మీదికేలేస్తుంది ఆయనకు. అయితే అంటే ఇంకా అంటరానితనం అంత ఆ విధంగా ఉన్నది అన్నట్టు. అయితే ఆయన నవ్వుకుంటూ పోతున్నాడు ముందరికి. అరే ఏమైందన్న అట్లా నవ్వుకుంటూ పోతున్నావు అని నేను అడిగితే, అయితే నేను ఆమెకి ఏదైతే చేప అమ్మినా అన్న, తెల్లందాక అదే చేపలో నేను వండుకొని ఇలా పొద్దుగాలు ఇచ్చి నేను అమ్ముతున్నా. అయితే నేను ఇచ్చిన చేపనేమో సంకలో పెట్టుకున్నది, నాకు ఇచ్చే పైసలేమో మీదికే లేస్తున్నది అని చెప్పిండు అన్నట్టు. అంటే అంత ఇంకా మూఢనమ్మకాలు తెలియక, అంటే ఇంకా అవగాహన లేని శాతలు అవన్నీ కూడా ఒకవేళ సినిమాలో కూడా ఒకవేళ ఓ పాట వస్తే కూడా దీన్ని కూడా ఓ భాగం చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకోటి మా సహకారం కూడా ఏమన్నా ఉంటే మా సంఘంలో మాట్లాడి కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తాం కంపల్సరీ. ధన్యవాదాలు అన్న అందరికీ. సేనాపతి అన్నగారికి పద్మశాలి
నరసింహ గారు ఇంతకుముందు తెలిపారు మాకు, అందుకు సంతోషం కూడా. మీ పేరులో సార్ మహాలంగా సేనాధిపతి ఉంది కదా, సేనాధిపతి పెడితే బాగుంటుంది సార్. ఇంకా పేరు ఈ అన్నిటికీ సైన్యానికి సేనాధిపతి లాగా సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నా పేరు నరసింహులు. వికారాబాద్ జిల్లా కుర్మ సంఘంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పనిచేస్తున్నాను. ఈ సేనాపతి అన్న చేయడం అనేది అన్ని జిల్లాల కలుపుకొని మనలందరినీ తీసుకురావడము, ఒక తాటిపైకి రావడము, అన్ని కులాలను సమూలంగా చేయడము, ఒక ప్రతి ఒక్కటి సాధ్యం కాదు అనుకున్నది ఇట్లా అతి చిన్న బడ్జెట్ నుంచి ప్రతి ఒక్కరు దానికి ప్రొడ్యూసర్గా కావాలని ఆయన అంబిషన్ అనేది, ఇదంతా ఏంటంటే మన ఐక్యత బలాన్ని చాటుకోవడానికి. ఇది సినిమా ఏమో కానీ మన ఐక్యత, ఇప్పుడు అంతకుముందు సేనాపతి అంటే ఎవరో తెలియదు, జస్ట్ 6 months బిఫోర్. ఇవన్నీ 33 జిల్లాలలో దింపుకొని అన్ని మీటింగ్లు పెట్టి అన్ని కులాలను సమూహంగా ఒక దగ్గర తెస్తున్నారు చూడు, దానికి మనం చాలా ఆన్సర్ పెట్టాలి. ఒకటి దొడ్డి కొమరయ్య, తొలి అమరుడు. ఫస్ట్ ఆయన జాగిర్దారులు వీళ్ళు ఎవరు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ మీద మన తెలంగాణ గురించి పోరాడి 23-24 సంవత్సరాలకి అమరుడై తర్వాత ఎంతోమంది ఎంతోమంది వచ్చింది. కానీ ఆయన విగ్రహాలు ఇప్పుడిప్పుడు పెట్టుకుంటున్నాం. దొడ్డి కొమరయ్య అనేది కొన్ని జిల్లాలకు ఇట్లా లేదు విగ్రహాలు, ఇప్పుడు పెట్టుకుంటున్నాం. దీని నుంచి సినిమా తీయడం బాగుంది. మన ఐక్యత ఇట్లా బలంగా ఇంకా పెరగాలని చెప్పి మనం ఒక బీసీ కానీ మన కులాలు అనేది ఒక్క దగ్గర తెచ్చి ఇంకా స్థానిక దీంట్లను అన్ని విధాలా ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను. దీనికి మనం అంతా సహకరిద్దాం, పైకి తీసుకొద్దామని ఆశిస్తున్నాను. అన్ని కుల సంఘాల నాయకులు తమ అనుభవాలను పంచుకోవడం జరిగింది. అదేవిధంగా దొడ్డి కొమరయ్య పోరాట వీరత్వాన్ని ఎట్లా చేశారు అనేది కూడా ఇప్పుడు కొంతమంది తెలిసింది, కొంతమంది తెలియని వాళ్ళు కూడా కొత్తగా తెలుసుగా ఉన్నారు. అయితే ముఖ్యంగా మా కుర్మ కులంలో పుట్టిన వ్యక్తి కాబట్టి మేము చాలా వరకు మేము ముందుకు వచ్చి ఆయన విగ్రహాన్ని కూడా మేము జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒక ప్లేస్ కూడా చూసుకున్నాం. అదేవిధంగా దొడ్డి కొమరయ్య విగ్రహంతో పాటు దొడ్డి కొమరయ్య సినిమా ఏదైతే ఉందో మా చరిత్రను బయటకు తెస్తారు కాబట్టి మేము కూడా నేను సహ నిర్మాతగా నేను కూడా ఉంటానని చెప్పి నేను అందరి ముందలా చెప్తూ తనకు 10,000 చెక్కు అందజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందే సార్ చెప్పినట్టుగా నిజంగా మనందరం ఐక్యమైతే తప్ప, నిజం సార్ చాలా కరెక్ట్ మాట చెప్పారు. ఈరోజు మనం విడిపోయి కలిసి బతుకుతున్నాం కాబట్టి మన హక్కులు కావచ్చు, మనకు రావాల్సిన వాటా కావచ్చు రావట్లేదు మనకి. వాస్తవానికి నిజంగా మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ నా సార్ నిజంగా నేను ఇన్నేళ్ళ నా కష్టం కూడా ఏంటంటే ఇదే ప్రాబ్లం. విడిపోయి ఉండడం ద్వారా మనం బలహీనం అయిపోతున్నాం. మన చరిత్రలు ఎంత గొప్పగా ఉన్నా కూడా బయటికి రాలేకపోతున్నాయి. నా బాధ అంతా ఏంటంటే దొడ్డి కొమరయ్య గురించి నిజంగా నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే, అరే మా బహుజన్లో ఇంత గొప్ప వీరుడు ఉండని నేను చాలా ఆనందపడ్డా. కానీ సేమ్ టైం బాధపడ్డా కూడా, అరే ఎందుకు ఆయన ఇంతగానో తొక్కి పెట్టిన పాలకులు, ఇంత దారుణమా, ఒక బహుజన కులంలో పుట్టడం ఆయన చేసిన తప్పమా. నిజంగా ఆయన కానీ ఒక అగ్రకులస్లో పుట్టింటే మాత్రం ఈరోజు వాడని విగ్రహాలు ఉండేటివి. అంటే వ్యవస్థలో కావాలని చెప్పి మనల్ని తొక్కేస్తున్నారు. కాబట్టి మనందరం ఏకమవుదాం. మనకు పార్టీలతో అనవసరం సార్, మనకు పార్టీలు అనవసరం. పార్టీలు ఏదైనా ఉండొచ్చు, కానీ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. ఏ పార్టీలో ఉన్నా మన హక్కుల కోసం మనం పోరాటం, మనమెంతో మనకంత ఆ వాట కోసం ఫైటింగ్ చేయాలి. లేకపోతే ఆ వీరుల ప్రాణత్యాగాలకు విలువ లేకుండా పోతుంది. ఆ రోజు వాళ్ళు తుపాకులు పట్టుకొని మన కోసం కష్టపడ్డారు, తుపాకులు పట్టుకొని చనిపోయారు. వాళ్ళ వారసులుగా ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్ లేని రోజుల్లోనే వాళ్ళ మన హక్కుల కోసం పోరాటం చేసి హక్కులు సాధించారు. ఈరోజు మనం సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని ప్రపంచంతో మాట్లాడుతున్నాం, అయినా సరే మన హక్కుల సాధనలో వెనకబడిపోతున్నాం. ఒక్కసారి మనందరం ఆలోచన చేయాలి. నేను ఎందుకు మనిషికి 10,000 రూపాయలు అంటే నాకు డబ్బులు పెట్టేవాళ్ళు లేరని కాదు, 5 మంది రెడీగా ఉన్నారు. కానీ ఒకటే మాట అన్నా, నాకు 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, పక్కా జిల్లాకు 30 మందిని తీసుకునే సినిమా తీస్తా అని చెప్పిన. 100% నేను కష్టపడతా, 100%. అవసరమైతే ఆ జిల్లాలో 2 రోజులు కూర్చుంటా, లిస్ట్ అవుట్ తయారు చేస్తా, ఎవరెవరు కలవో వాళ్ళని కలుస్తాను. అలాగే నేను వివరిస్తాను, కాన్సెప్ట్ వివరిస్తాను. సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, సహకరించాను సార్ అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఏదో నాకు ఇబ్బంది అయిపోతుందని, నాకేదో కష్టం ఉందని చెప్పేసి ఆయన ఎవరో నాకు డబ్బులు పెడుతున్నాడు కదా, 1 కోటి రూపాయలు తీసేస్తాన టైప్ నేను కాదు. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా ప్రతి జిల్లా వెళ్తా, కూర్చుంటా, ఆ జిల్లాలో 2 రోజులు కూర్చుంటా,
ఆ జిల్లాలో ఉన్న ముఖ్యులతో ఇక్కడికి వెళ్ళి నా కాన్సెప్ట్ వివరించి మాకు ఎట్లా ప్రతి జిల్లాలో జిల్లా కమిటీ ఉంది కాబట్టి ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్ తీసుకొని కలిసి ఆ 30 మందే సార్ మనకు కావాల్సింది. మళ్ళీ ఏదో మనకు 100 మంది కావాలి, 150 మంది కావాలి, లేనే లేదు. 30 మెంబర్స్, కులానికి ఒకరు కావాలి. సరే, కులానికి ఒకరికి వస్తారా అనేది అది వేరే విషయం. వస్తే సంతోషం, వాళ్ళ పేరు కూడా తెర మీద చూసుకుంటాం, మనం కూడా గర్వంగా ఫీల్ అవుతాం. ఇంకా రాలేదన్నప్పుడు వేరే కమ్యూనిటీ నుంచి తీసుకుంటాం. ఆ రకంగా ఒక అందరిని ఏకం చేయాలి. సినిమానే కాదు, మన హక్కుల కోసం కూడా ఈ వ్యవస్థ నిలబడాలి. ఈ వ్యవస్థ అనేది ఇప్పుడు నేను తయారు చేసే వ్యవస్థ కూడా కేవలం సినిమాలు వస్తాయి కంటిన్యూగా. మీరు అన్నట్టుగా దొడ్డి కొమరాయి వస్తాడు, నల్ల నరసింహులు వస్తాడు, పండుగల సాయన వస్తాడు, చాకలైలమ్మ వస్తుంది, జంపాల లింగన్న వస్తాడు, నెక్స్ట్ మన బందగి వస్తాడు, అంటే మన మారోజు వీరన్న వస్తాడు, జయశంకర్ సార్ వస్తాడు. అంటే వీళ్ళంతా తెలవాలి, ప్రపంచానికి తెలవాలి. వీళ్ళంతా మన కోసం కష్టపడ్డ వ్యక్తులు సార్. కానీ ఈరోజు ఏమవుతుందంటే పాపం వాళ్ళు ఎంత పోవడం చేసినా, ఎంత కష్టపడ్డా ఈరోజు అనామకులుగా మిగిలిపోయారు, వాళ్ళు భూమిలో తొక్కబెట్టబడ్డారు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం. ఇంకా టైం మన చేతిలో చాలా ఉంది, ఇబ్బంది ఏం లేదు మనకు. మనం పెట్టే 10,000 రూపాయలు మనం ఏం ఆస్తులు అమ్ముతలేము, భూములు అమ్ముతలేము, బంగారం అమ్ముతలేము, మనం ఏం మన వ్యవస్థ మన ఆస్తి ఏం కోల్పోవట్లేదు. కాబట్టి ఆ రకంగా మన అందరం ఆలోచించి ఒక గొప్ప మనసుతో ఒక అడుగు వేస్తే రేపటి నాడు ఈ 1 కోటి రూపాయలకి ఎంత లాభాలు వచ్చినా వాళ్ళందరికీ షేరింగ్ ఉంటాయి. మళ్ళీ మనం పెట్టే 1 కోటి రూపాయలకు ఎంత లాభాలు వచ్చినా అందరికి షేరింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం కూడా ఆర్థికంగా డెవలప్ అవుదాం, ఇండస్ట్రీకి వెళ్దాం. ఇండస్ట్రీలో మనకు వాళ్ళ అవకాశాలు ఇవ్వడం కాదు సార్, మనం అవకాశం ఇద్దాం వాళ్ళకి. మనం అవకాశాల కోసం వాళ్ళ చుట్టూ తిరగడం కాదు, రేపటి నాడు మనం వాళ్ళకి అవకాశాలు ఇద్దాం. ఇన్నాళ్ళు వాళ్ళు చేస్తే మనం చూసినాం కదా, ఇప్పుడు మనం చేస్తే వాళ్ళు చూడాలి. అట్లా ఆ రకంగా మన సిస్టాన్ని కొంచెం మారుద్దాం సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఈ వేలు ఇట్లా ఉన్నట్టుగా ఇవన్నీ ఇట్లా కలిస్తే పిడికిలు అయినట్టుగా మనం ఇప్పుడు ఇట్లా ఉన్నాం, ఇలా కలుద్దాం, కలిసి సినిమాలు తీద్దాం, మన హక్కుల కోసం పోవడం చేద్దాం. మనం ఏ పార్టీలు ఉన్నా సరే, పార్టీలు మనకు ఓకే, నేను ఒక పార్టీలో ఉన్నా, కానీ హక్కుల కోసం మాత్రం ఒక వేదిక మీదకి మాత్రం రావాల్సిన అవసరం ఉంది సార్ మనకి 100%. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు చేసిన పోరాటాలు నిలబడతాయి. మన ముందు జనరేషన్ వాళ్ళైనా సరే కనీసం మనలాగా స్ట్రగుల్స్ లేకుండా హ్యాపీగా బతుకుతారు. ఇప్పుడు ఎట్లా మనం స్ట్రగుల్స్ పడుతున్నాం 100%, మీరు ఒప్పుకోకపోయినా మనకు రావాల్సిన హక్కుల పరంగా మనం స్ట్రగుల్స్ పడుతున్నాం, రావాల్సిన వాటా పరంగా స్ట్రగుల్స్ పడుతున్నాం, రావాల్సిన సీట్ల పరంగా స్ట్రగుల్స్ పడుతున్నాం. అవును అవును, 1 కోటి రూపాయలు బడ్జెట్ 70 కోట్లు సంపాదించింది అంటే చెప్తున్నాను. అవును, ఎస్, ఖచ్చితంగా సార్ 100% నా శక్తిని కూడగట్టుకుంటా, ఇంకా కలుస్తా. ఇప్పటికే 33 జిల్లాల కమిటీలు అయిపోయినాయి. ఇంతకుముందు అంటే నేను అనామకుని, ఈ జిల్లాకు వచ్చేటప్పుడు అనామకుని, ఇప్పుడు అనామకుని కాదు. నాకు గోపాల్ అన్న ఉన్నాడు, భాస్కర్ అన్న ఉన్నాడు, రామన్న ఉన్నాడు, మన రామచంద్ర అన్నాడు, ఇప్పుడు మీరందరూ ఉన్నారు. అంటే ఒక అడుగు వేస్తేనే మనకు అందరితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో కూర్చో నేనేం చేస్తాను ఏం చేయలేను. నేను వికారాబాద్ వచ్చేటప్పుడు నాకు వికారాబాద్ ఎప్పుడు అడుగు పెట్టలేదు. ఫస్ట్ టైము నేను మీటింగ్ కోసం వచ్చినప్పుడు కూడా జస్ట్ ఒక నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తూ అన్నకు ఫోన్ చేసి అందరికి ఫోన్ చేశాను, సార్ ఇట్లా నేను సినిమా తీస్తున్నాను, మీ సపోర్ట్ కావాలి, నాకు కావాలని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళకి వివరించిన తర్వాతనే వాళ్ళ కమిటీలోకి రావడం జరిగింది. ఆ రకంగా మనం అందరం ఏకమైతే ఈరోజు ఇంతమంది కూర్చున్నాం. రేపు మన సినిమా టీజరు, ట్రైలరు, పోస్టరు ఇవన్నీ ఉంటాయి, రిలీజింగ్ ఉంటాయి. అప్పుడు ఇంకా చాలామంది వస్తారు. ఇప్పుడు రాకపోవచ్చు, వస్తారు, వాళ్ళు కూడా మిగతా కూడా వస్తారు. కాబట్టి ఏదైనా ఓపికతో సహనంతో వెళ్ళినప్పుడే ఆ ఉద్యమాలు అన్నట్టువి నిలబడతాయి. మనకు ఇట్లా రాగానే అట్లా ఇది మన రెడ్ కార్పెట్ వేసేసి రారా అంటూ ఎవరు ఉండరు. ఇది మొదల భోజన ఉద్యమాలు కాబట్టి దీనికి ఓపిక కావాలి, సహనం కావాలి, చాలా శ్రమ కావాలి, పట్టుదల కావాలి. కాబట్టి నా దగ్గర అవి పుష్కలంగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేవు. ఖచ్చితంగా 100% రాబోయే రోజుల్లో దొడ్డి కొమరాయి సినిమా మాత్రం ఒక చరిత్రను సృష్టించబోతుంది 100%. ఎందుకంటే దీనిలో కేవలం దొడ్డి కొమరాయి ఒక్కడే ఉండడు, దొడ్డి కొమరాయితో పాటు మన బహుజన వీరులందరూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఉంటాయి 100%. ఎందుకంటే వాళ్ళు ఆయనతో పాటు పోరాటం చేసిన యోధులు అప్పుడు ఆ టైంలో. ఈ రకంగా మన వీరులని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం మనకు వచ్చింది. ఆ రోజు మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని ఉండకపోవచ్చు, కానీ ఆ సినిమా తీసే అవకాశం మాత్రం మనకు దక్కింది. ఆ సినిమాలో మనం ఒక పార్ట్ కావడం అన్నది అది మన అదృష్టంగా భావిద్దాం. ఎందుకంటే అప్పుడు మనం పుట్టలేదు, పోరాటం చేయలేదు, కనీసం ఆ పోరాట యోధుల్ని ప్రపంచానికి పరిచయం చేసే అదృష్టం మాత్రం మనకు దొరికిందని ఆ విషయం మాత్రం కరాఖండిగా చెప్పగలుగుతాను. సో ఆ రకంగా మనందరం ఒక వేదిక మీదకి వచ్చి మన చరిత్రలో బయట తీసుకొద్దామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి నూతన నటీనటుల ఎంపిక ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి జిల్లాల నుంచి కూడా కొంతమంది నూతన నటీనటులు సినిమాలోకి తీసుకుంటున్నాం. దీంట్లో తండ్రి పాత్రలు ఉన్నాయి, ఫ్రెండ్స్ పాత్రలు ఉన్నాయి, విలన్ పాత్రలు ఉన్నాయి, చాలా పాత్రలు ఉన్నాయి.
మన ఒకటే జిల్లాకి ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి జిల్లా నుంచి కూడా ఆసక్తి ఉన్న నూతన నటీనటులను ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఎంపిక అయిన వాళ్ళకి కూడా మళ్ళీ మనం శిక్షణ ఇస్తాం. రూపాయి ఖర్చు లేకుండా, ₹1 వాళ్ళతో తీసుకోకుండా ఫ్రీగానే మనం శిక్షణ ఇప్పించి మన షూటింగ్లోకి, సినిమాలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే మన బిడ్డలే రేపటి నాడు తెర మీద కనపడబోతున్నారు. మనమే మన పిల్లలే తెర మీద కనపడబోతుంది. కాబట్టి అవకాశాలు రావు సార్, అవకాశాలు గుంజుకోవాలి. మనం అవకాశాలు కావాలని కూర్చుంటే ఎవరు మనకి ఇవ్వరు. అవకాశాలు మనం సృష్టించుకోవాలి. అది ఏ రకంగానది మనం ఆలోచన చేసుకొని ఆ రకంగా అడుగులేస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తుంది సార్. కాబట్టి మనందరం ఈ రకంగా ఏకమవుదాం, మన చరిత్రలు బయటకు తీసుకొద్దాం, మన వీరులను ప్రపంచానికి తెలియజేసుకుంటూ సహ నిర్మాతలుగా జాయిన్ అయిన మా దొడ్డి కొమరయ్య వికారాబాద్ జిల్లా చైర్మన్ గోపాలన్న గారికి, అలాగే మా వికారాబాద్ జిల్లా కన్వీనర్ రామన్న గారికి, పోరాటాల రామన్న గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటూ, ఇప్పటికీ ఈ జిల్లాలో 2 సహ నిర్మాతలుగా జాయిన్ అయ్యారు. ఇంకొక 28 మంది అవసరము. 28 మంది కూడా మేము పట్టుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. మేమందరం కూర్చొని జిల్లాలో ఎవరెవరిని కలవాలని ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కాన్సెప్ట్ వివరించి, మేమేం డొనేషన్ అడగట్లేదు సార్, మాకు ఇవ్వండి 10,000 ఇంకా తర్వాత మీరు మర్చిపోని అంటలేము. బాజాబ్తా ఇది పెట్టుబడి. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ఆ ముఖ్య నాయకులు మేమందరం మా టీం తరఫున వెళ్ళి ఓ లిస్ట్ అవుట్ తయారు చేసుకొని, సార్ మాకు డొనేషన్లు వద్దు, మీరు పెట్టుబడే పెట్టండి, మాకు ₹10,000 పెట్టుబడుతా అని చెప్పేసి ఆ రకంగా మిగతా 28 మంది కూడా తీసుకొని త్వరలోనే సహ నిర్మాతలకు సన్మానం ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే 30 మంది జాయిన్ అవుతారో ఆ 30 మంది కూడా మళ్ళీ మనము అన్ని కులాల ఆధ్వర్యంలో ప్రతి పార్టీ నుంచి ఒక నాయకుని పిలిచి గొప్పగా ఈ సినిమా నిర్మాణంలోకి సహ నిర్మాతలకు వచ్చిన ఆ 30 మందికి ఘనంగా సన్మానం చేసుకోబోతున్నాం. సహ నిర్మాతలకు సన్మానం అనే ప్రోగ్రాము. ఆ రకంగా ఈ వేదికను అన్ని రకాలుగా మన మంచి కోసం వాడుకుందాం. మనందరి మంచి కోసం దొడ్డి కొమరయ్య లాంటి ఆయన ఇచ్చిన ఈ ప్లాట్ఫారాన్ని మనందరి మంచి కోసం వాడుకుందాం. నమస్కారం. నేను ఇక్కడ విచ్చేసిన సభ్యులందరికీ నమస్కారం. నేను పద్మశాలి సంఘం సెక్రటరీని, బామిని ఆంజనేయులు. పేరు దేవేందర్, నేను వికారాబాద్లో విలేకరుగా పనిచేస్తాను. మా ఊరు పుల్మద్ది, నా పేరు బాగయ్య అండి సార్, వికారాబాద్ జిల్లా. ఈరోజు వికారాబాద్ జిల్లాకు వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు మా గోపాలన్న గారు, అదేవిధంగా అందరికీ పేరు పేరున మన సేనాపతి సీని నిర్మాత కావచ్చు, హీరో కూడా కావచ్చు, అదేవిధంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దొడ్డి కొమరయ్య అనేది మనకి ఇప్పటిదాకా కూడా పేరు తెలియకున్నా మరి ఆ పేరు తెచ్చినటువంటి మరి ఈ సినిమా గురించి మరి సినిమా తీయాలి, మరి తొలి మన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారి గురించి మరి ఈ ప్రజానికానికి తెలియజేయాలని చెప్పేసి ఆయన సేనాపతి గారు మరి ఆయనకు మంచి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, మరి ఆ కులంలో పుట్టినందుకు నేను ఒక పేరు గాంచాలి, నేను కూడా అతన్ని యొక్క మనోభావాలు తెలియాలి సమాజానికి అని చెప్పేసి మరి ఆ సినిమా నిర్మాతగా మరియు రచయిత, మరి ఆ సినిమా హీరో కూడా, డైరెక్టర్ కూడా మరి తానే కాబట్టి మరి అతనికి సపోర్టుగా మన సబ్బండవర్ణ కులాలు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క సినిమాను తీసి మరి దొడ్డి కొమరయ్య గారి సినిమాను తీసి ఆయన సక్సెస్ఫుల్ కావాలి, మరి ఈ సబ్బండ వర్ణానికి తెలియజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఎల్హెచ్పి నాయకులు గోవింద్ గారిని ఒక 2 నిమిషాలు మన దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం గురించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. మిత్రులందరికీ జై భీమ్, జై భారత్, జై సేవాలాల్. ఈరోజు వికారాబాద్ జిల్లాలో దొడ్డి కొమరయ్య సినిమా యొక్క సన్నాహక సమావేశం ప్రారంభానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దొడ్డి కొమరయ్యను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ ఆలోచన ముందుకు తీసుకొచ్చినందుకు సేనాపతి అన్నకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని కులాలను కలుపుకొని ఈ సినిమాను తీయబోతున్నందుకు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది భారీ ఎత్తున ప్రచారంలో వస్తుందని నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను, సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ సన్నాహక సమావేశంలో ఈరోజు అన్ని కుల సంఘాల వారు పాల్గొని మద్దతు తెలిపినందుకు వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా
మహానుభావుని చరిత్రను ఈరోజు బయటకు తీస్తున్న క్రమంలో సినిమా థియేటర్లో మేము కూడా భాగస్వాములు అయినందుకు మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. మా కుల బాంధవుడు దొడ్డి కొమరయ్య సినిమాతో ముందుకు వస్తున్నాం కాబట్టి మేము కూడా సహ నిర్మాతలుగా మేము కుర్మ సంఘం నుంచి ఇద్దరం ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా రామన్న కూడా ముందుకు వచ్చినాడు కాబట్టి వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ఎక్కడ ఉన్నా మనం ఫోన్ చేసి అందరికీ చెప్పాల్సిందిగా నేను మా అందరిని కోరుతా ఉన్నా. మన ప్రాంతం నుంచి, మన వికారాబాద్ జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం సినిమాలో ఉండాలనే తపనతోని ఈరోజు సేనాపతి అన్న మనకు అవకాశం ఇస్తుంది కాబట్టి మనం కూడా అందరం వారికి సహకారం అందిస్తూ మన నటీనటులను కూడా ఎంపిక చేసే క్రమంలో మనం కీలక భాగస్వాములుగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు.